ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో మరోసారి సంక్షోభం మొదలైంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా విశాఖలోని ప్రత్యేకంగా ఒక ప్రైవేట్ హోటల్లోని సమావేశం అయ్యారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎవరైతే షర్మిలారెడ్డి ఉన్నారో ఆమెకు వ్యతిరేకంగా వీళ్ళంతా కూడా సమావేశం నిర్వహించుకోవడం జరుగుతుంది. మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. వీళ్ళంతా కూడా ఒకటే తీర్మానం చేస్తారు. పీసీసీ అధ్యక్షురాలుగా షర్మిలారెడ్డి మాకు అవసరం లేదు, ఆమె వల్ల మాకు ఎటువంటి ఉపయోగం ఉండట్లేదు, మాకు ఎటువంటి ప్రాధాన్యత కూడా ఇవ్వట్లేదని చెప్పి వాళ్ళంతా కూడా అసంతృప్తి వ్యక్తం చేసి ఈ తమ నిర్ణయాల్ని మెమరాండం అంతా కూడా కృపారాణి అందించడం జరుగుతుంది. ఆమె ద్వారాగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఢిల్లీకి వెళ్ళి సోనియా గాంధీకి అలాగే మల్లికార్జున ఖర్గే వీళ్ళందరికీ కూడా అందజేయడం జరుగుతుందని చెప్పి స్పష్టం చేయడం జరుగుతుంది. దీన్ని బట్టి చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కూడా ఇంకా మళ్ళీ పూర్వవైభవం సంపాదించుకునే పరిస్థితి కనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి షర్మిలారెడ్డి ద్వారాగాన కనీసం కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం సాధిస్తుందని చెప్పని రాష్ట్రంలో కేడర్ అంతా కూడా భావించారు. కానీ ఇప్పుడు ఆమె ఎవరిని కూడా సమంగా పట్టించుకోవట్లేదని చెప్పి వాళ్ళంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, విపరీతమైన అసంతృప్తి కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు విశాఖలోని వీళ్ళంతా కూడా ఒక ఇన్ కెమెరా మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వీళ్ళంతా కూడా వాళ్ళు తమ అసంతృప్తితో బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. ఎందుకంటే ఏ పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా సరే దిగువ ఉన్న కేడర్కి ఏమాత్రం కూడా ఎటువంటి సమాచారం కూడా ఇవ్వట్లేదని చెప్పి వీళ్ళంతా కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలాగే వాళ్ళకి ఎటువంటి ప్రాధాన్యత కూడా ఉండట్లేదు. కొన్ని సంవత్సరాలుగా దశాబ్దాల కాలం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి షర్మిలారెడ్డి ఏమాత్రం కూడా తమను పట్టించుకోవటం లేదు. కేవలం ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి వారికి కేవలం అది కూడా తమకు చెందినటువంటి వర్గానికే తాము ప్రాధాన్యత ఇస్తుందని చెప్పేసి షర్మిలారెడ్డిపై ఆరోపణలు చేయడం కూడా జరుగుతుంది. అయితే ఇప్పుడు అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఎందుకంటే మరోవైపు ఇప్పుడు విశాఖలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి ప్రైవేట్ కార్మికులందరినీ కూడా తక్షణం విధుల్లోకి తీసుకోవాలని చెప్పి ఇప్పటికే షర్మిలారెడ్డి ఒక అల్టిమేటం జారీ కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఈ నెల 21వ తేదీ నుంచి ఆమె స్టీల్ ప్లాంట్ ఎదుట ఆమరణ నిరాహార దీక్ష కూడా దిగుతామని చెప్పి ఒక స్పష్టం చేయడం జరిగింది. అయితే రేపు 20వ తారీఖు లోపు తిరిగి ఎవరైతే తొలగించారో 2000 మంది కార్మికుల్ని వాళ్ళంతా కూడా విధుల్లోకి తీసుకోవాలి, లేకపోతే 21 నుంచి ఆవిడ నిరాహార దీక్ష చేస్తానని చెప్తుంది. మరి అప్పుడు ఆవిడ దీక్ష కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందా లేదా అని కూడా ఇప్పుడు మరోవైపు ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఓ పక్క ప్రజల కోసం ఆమె పోరాటం చేస్తున్నారు, మరోవైపు పార్టీ కేడర్ మాత్రం ఆమె ఒక వైఖరిని చూస్తుంటే పూర్తిగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సో ఇప్పుడు ఈ పరిస్థితుల్ని అధిష్టానం ఏ విధంగా పరిశీలిస్తుందన్నో చూడాలి. తద్వారా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అసలు రాష్ట్రంలో మళ్ళీ పుంజుకుంటుందా లేదని కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఉంది. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆహ్వానం మేరకు ఇక్కడ దయచేసిన కాంగ్రెస్ పార్టీ తరఫున మా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి మాతో పాటు వెళ్ళిపోయిన సోదరు శ్రీ గారు, శ్రీరామూర్తి గారు, అదేవిధంగా రమేష్ గారు, మన కడప జిల్లా మాజీ అధ్యక్షులు సోదరు శ్రీరామ్ గారు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అనుకోవచ్చు. దీనిలో ఏదైనా వ్యక్తిగత స్వార్థం ఉందా, వీరేమైనా పదవులు ఆశించి ఇక్కడికి వచ్చారని కాదు. కన్న తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా కాపాడుకోవాలి. గడిచిన కాలంలో కాంగ్రెస్ పార్టీ సివియర్ డిస్ట్రెస్ లో ఉండేటప్పుడు కూడా ఆక్సిజన్ ఇచ్చి బ్రతికించుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన దశాబ్దాల కాలంగా ఎంతో మంది ఇక్కడ నా దగ్గర ఉన్న వాళ్ళు, వేదిక పైన ఉన్న వాళ్ళు కానీ వేదిక ముందు ఉన్న వాళ్ళు కానీ జైలు పాలయ్యారు, తన్నులు తిన్నారు. సీనియర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ వాళ్ళందరూ ఆవేదన చాలా గడిచిన కొంతకాలంగా వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా దగ్గర వస్తానని చెప్పడం కూడా జరిగింది. అయితే మీకు మీరుగా తెలుసు, సుమారు 2.5 దశాబ్దాల కాలంగా రాజకీయాల్లో కొనసాగుతున్న డాక్టర్ శ్రీమతి కృపారాణి అనే వ్యక్తి కాంట్రవర్షియల్ గా ఏమైనా వెళ్తారా, ఆమె సౌమ్యంగా వెళ్తారా, సౌమ్యంగా రాజకీయాలు చేశారా, కాంట్రవర్షియల్ రాజకీయాలు చేశారా అని మీకు తెలుసు. ఈ రోజు నేను ముందరడుగు వేసి మీ తాలూకా యాంబిషన్స్ ఏదైతే ఉందో అది నేను ఖచ్చితంగా వింటాను. నెహ్రూ గాంధీ కుటుంబంతో నాకుండే రిలేషన్స్ తో నేను ఖచ్చితంగా పార్టీ ముందు ఉంచుతాను. మన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు కానీ, రాహుల్ గాంధీ గారు, మేడం సోనియా గాంధీ గారు, అదేవిధంగా ప్రియాంక గాంధీ గారు ఉంచుతాను. మీరు నిరాశ చెందకండి, నిస్పృహ చెందకండి. మనమందరం కలిసి మళ్ళా కాంగ్రెస్ పార్టీ పూర్వవైపు తేవాల్సిన అవసరం మన భుజ స్కంధాలపై ఉంది అని నేను ఒక భరోసా ఇవ్వడం జరిగింది. ఈ రోజు ప్రత్యేకంగా ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే వారి ఆవేదన ఏంటి, వారు గడిచిన కాలంలో కూడా ఏఐసిసి పెద్దలు సుమారు 1 year బ్యాక్ కలిసి వారి ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఏ విధంగా వారు ఆవేదన చెందుతున్నారంటే, మేము వ్యక్తపరిచిన ఇనిషియేషన్ ఏమీ లేదు, యాక్షన్ అంటే యాక్షన్ సెన్స్ ఎవరి మీద యాక్షన్ తీసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి భవిష్యత్తులో ఫర్దర్ స్టెప్స్ తీసుకోలేదు ఏఐసిసి ఆవేదన కూడా వాళ్ళలో ఉంది. అయితే ఆవేదనతో
మళ్ళా ఉన్న కాంగ్రెస్ పార్టీ స్కాటర్ అవ్వకూడదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న క్యాడర్ మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అనే దృష్టితోనే నేను ఇక్కడ రావాల్సి వచ్చింది. అయితే నేను కూడా ఒక పెద్ద వక్త మీకు తెలుసు. 2019-28 ఫిబ్రవరి I was joined వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జాయిన్ అవడానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కొంచెం డిస్ట్రెస్ లో ఉంది. ఉన్న పార్టీ క్యాడర్ మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే ఏదైతే 80-90% కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులను ఒక ప్రాంతీయ పార్టీ ఉందో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందో, అందులో పెడితే కొంత మేరకు ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన దృష్టితో నేను వెళ్ళాను. సరే, వాట్ వాస్ హ్యాపెండ్ అంటే ఐ డోంట్ వాంట్ టు గివ్ ద పాస్ట్. అగైన్ ఐ కేమ్ బ్యాక్ టు మదర్ ఆర్గనైజేషన్ లో నేను మళ్ళీ వచ్చిన తర్వాత మేడం గాంధీ గారు నాకు పిలిచి 45 minutes to 1 hour మాట్లాడారు. ఏ విధంగా మీరు చర్య తీసుకోండి, యాజ్ ఎ సీనియర్ యూ హావ్ టు గివ్ డైరెక్షన్స్ టు అవర్ పిసిసి ప్రెసిడెంట్ ఆల్సో మీటింగ్ అని నాకు చెప్పడం జరిగింది. మోస్ట్ అన్ఫార్చునేట్, మరి ఆ పరిస్థితి అయితే ఈ రోజు రాష్ట్రంలో లేదు. నేనైతే పార్టీలో జాయిన్ అయినప్పుడు ఏమనుకున్నాను, డిస్ట్రిక్ట్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి నాకు తగిన విధంగా కొంచెం ఆక్సిజన్ ఇచ్చి లేపుదామనే దృష్టితో నేను మళ్ళీ మదర్ ఆర్గనైజేషన్ లోకి వచ్చాను. వాట్ వాస్ హ్యాపెన్, ఆక్సిజన్ మాస్క్ కూడా తీసుకునే పరిస్థితి ఈ రోజు వచ్చింది. ఇంతమంది కాంగ్రెస్ పార్టీ లీడర్ అక్రాస్ ద స్టేట్, ఇప్పుడు ఈ బలమైన స్ట్రెంగ్ లీడర్స్, ఇంతమంది లీడర్స్ కాంగ్రెస్ పార్టీ విడిచిపెట్టుకుంటే వాట్ విల్ హ్యాపెన్ టు కాంగ్రెస్ పార్టీ? సో నేను ఐ ఫెల్ట్ ఇట్స్ మై వెరీ రెస్పాన్సిబిలిటీ టు పుట్ ద ఇష్యూస్ బిఫోర్ రాహుల్జీ అండ్ ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖార్గేజీ అండ్ సోనియాజీ అనే దృష్టితో ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. ఇందులో వ్యక్తిగత స్వార్థం కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ విత్ కాంగ్రెస్ బ్లడ్ వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించే వ్యక్తులు ఎవరు ఇక్కడ లేరు. మేమందరం కలిసి కాంగ్రెస్ పార్టీని రక్షించుకోవాలి, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలి, మేడం సోనియా గాంధీ గారి ఆశీస్సులు కాంగ్రెస్ పార్టీ పైన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన ఉండాలనే దృష్టితో కేవలంగా వచ్చే వ్యక్తులు. సో ఏదైతే ఇప్పటికే చాలా రాయలసీమ జిల్లా నుంచి చాలా మంది మాట్లాడారు, గుంటూరు నుంచి మాట్లాడారు, కృష్ణా నుంచి మాట్లాడారు, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ మాట్లాడారు, అరకు పాడేరు నుంచి కూడా మాట్లాడటం జరిగింది. అదేవిధంగా మా శ్రీకాకుళం, విజయనగరం, రమేష్ గారు కూడా వచ్చారు. అన్ని జిల్లాల నుంచి ఉన్నారు. ఇక్కడ 25 డిస్ట్రిక్ట్స్ నుంచి రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా 25 రిప్రజెంటేషన్స్ తీసుకొని నాకు 26 రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. అనదర్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాకేష్ రెడ్డి గారు కూడా రావాలనుకున్న వ్యక్తి ఒక రిప్రజెంటేషన్ పంపించారు. ఏదో సమాధాన రిజిస్ట్రేషన్ ప్రోగ్రామ్ ఉంది మేడం, సో నేను ఆయన చేయబడుతున్నా మీ రిప్రజెంటేషన్ నా యాంబిషన్స్ నేను మీకు ప్రొజెక్ట్ చేస్తున్నాను. ఆయన కూడా ఇవ్వడం జరిగింది. శ్రీనివాస వర్కింగ్ ప్రెసిడెంట్ అండ్ శ్రీరామూర్తి గారు కూడా ఎక్స్ప్రెసిగా చేస్తూ ఎంపీగా గతంలో కంటెస్ట్ చేశారు.